వివేకానంద రెడ్డి కేసు కొన్ని రాజకీయ కేసులు ఎట్లుంటాయంటే ఆ, సంజయ్ గాంధీని ఎవరు చంపారు? ఇందిరాగాంధీని చంపించేసింది ఫ్లైట్ యాక్సిడెంట్. లేకపోతే రాజీవ్ గాంధీని సోనియా గాంధీని చంపించేసింది. ఎందుకయ్యా అంటే అప్పటిదాకా అన్ని కార్యక్రమాలకు వెళ్ళి కరెక్ట్గా ఆ రోజునే ఎందుకు అటెండ్ కాలేదు? ఇట్లాంటి తరహాలోనే ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసు కూడా. అంటే దానికి ఒక నేరేషన్, సెకండ్ నేరేషన్. బట్ ఆటిట్లలో కేసులు ఆ రూట్లో పరిశోధించలేదు, ఇక్కడ ఆ రూట్లోనే పరిశోధించమన్నటువంటి కాన్సెప్టు తర్వాత వేయడం వల్ల వచ్చినటువంటి అంశం. ముందైతే చంద్రబాబు నాయుడు చేయించాడు, లేకపోతే ఇంకొకళ్ళు చేయించారు. అప్పుడు సిబిఐ దర్యాప్తు అడిగారు. అప్పుడు సిబిఐ దర్యాప్తుకి చంద్రబాబు ఒప్పుకోలేదు, అడిగింది సునీతనే. తర్వాత జగన్ అధికారంలోకి వచ్చాక తను సిబిఐ దర్యాప్తును వ్యతిరేకించాడు. ఎందుకు వ్యతిరేకించాడంటే సిబిఐ దర్యాప్తు కంటే తన బ్యాచ్ ఉందన్నాడు. బట్ ఎప్పుడైతే తన బ్యాచ్ మీద సునీత నమ్మకం లేదన్నదో అప్పుడు ఒప్పేసుకున్నారు. కానీ సిబిఐ ఏం తేల్చింది? మొదట చంపిన వాళ్ళ పేర్లు తేల్చింది. బట్ ఆ చంపిన వాడితో ఎలాగ ఇంటరాక్ట్ అయింది సునీత? ఇక్కడ ఈ మాట అనగానే జగన్ సూట్ కేసులు పట్టుకొస్తాడు. కానీ పాయింట్ ఏంటంటే ఆ దస్తగిరి ఈమె దగ్గరికి ఎట్లా రాగలిగాడు? నెంబర్ 1, ఆ రోజున సెల్ ఫోన్ ఎందుకు దాచేశారు? లెటర్ ఎందుకు దాచేశారు? ఇప్పుడు ఆవిడ అడుగుతోంది కదా గుండెపోటు అని ఎట్లా చెప్పారని. అసలు ఆ మాట చెప్పింది ఎవరు వాళ్ళకి? అవినాష్కి. సెల్ ఫోన్ దాచేయమని చెప్పి, లెటర్ దాచేయమని చెప్పి అది మర్డర్ అని తెలిసినా సరే అవినాష్ పోతున్న అవినాష్ని కేకేసి నాయనకి బాగాలేదు, లేకపోతే మాంగారికి బాగాలేదు, పడిపోయారంటే ఒకసారి వెళ్ళి చూడు, రక్తం కక్కున్నారంటే వెళ్ళి చూడు అని అవినాష్కి ఇంటిమేట్ చేసింది ఎవరు? తెలిసిన తర్వాత కూడా మర్డర్ అని చెప్తే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి కదా, అవినాష్కి ఎందుకు చేశారు? ఆ తర్వాత ఆ దస్తగిరిని ఎందుకు కాపాడుతున్నారు? ఆ డాక్యుమెంట్లు ఏంటి? ఆ రోజున వివేకానంద రెడ్డిని చివరి గొడ్డలి పోటు కూడా డాక్యుమెంట్లు ఇచ్చేదాకా గొడ్డలి పోట్లు వేసాం. చివరికి ఆ డాక్యుమెంట్లు ఆయన ఎక్కడున్నాయో చెప్పాడు. అది పగలకొట్టి తీసుకున్నాక అది తీసుకుంటున్నప్పుడు కూడా ఇట్లాగా బెదిరించారు, ఇదే వదిలేసేయమని కాళ్ళ ఎళ్ళబడ్డారు, అయినా గుండెల మీద తన్నాను. ఇది చెప్పింది కదా దస్తగిరే కదా చెప్పింది. మరి అతనితో ఎట్లా ఇంటరాక్ట్ అయ్యారు? అసలు ఆ కాగితాలు ఏంటి? ఎందుకు ఆ కాగితాల గురించి దాచేస్తున్నారు? ఇది తెలియనంత వరకు ప్రస్తుతం రాజకీయంగా అయితే ఇదంతా నడుస్తుంది. కాకపోతే అసలు పాయింటే మిస్ అవుతుంది.